వెల్కమ్ టు వార్ స్టోరీస్. అమెరికా సిఐఏ, ఇండియా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇజ్రాయెల్ మొసాద్, ఇలా ప్రతి దేశానికి ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. దేశం బయట తమ దేశంపై జరిగే కుట్రలను ఇట్టే పసిగడతాయి. పాకిస్తాన్కి కూడా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. కానీ దాని పని తమ దేశానికి జరగబోయే ముప్పుపై ఆరా తీయడం కాదు, భారతదేశానికి ముప్పు కలిగించడం. అటు సైనికులు ఇటు ఉగ్రవాదులను సమన్వయం చేస్తూ భారత్లో విధ్వంసాలకు పాల్పడ్డాం. పాకిస్తాన్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ ఉగ్రవాదానికి పర్యాయ పదంగా ఎలా మారింది? నేటి ఐఎస్ఐ అధిపతులే రేపటి ఆర్మీ చీఫ్లు. ఐఎస్ఐలో కీలక పొజిషన్లో ఉండేవారే దేశ పాలకులను కీలుబొమ్మల్లా ఆడించే కీ పర్సన్స్. అసలు పాక్ ఐఎస్ఐ పనేంటి? ఆర్మీ టెర్రరిజంతో కుట్రలేంటి? ఐఎస్ఐ విసిరే వలపుల వల టార్గెట్ ఎవరు? ఐఎస్ఐ స్పై ఆపరేషన్ల కథేంటి? చివరికి యూట్యూబర్స్ ను గూఢచర్యానికి ఎలా ఉపయోగించుకుంటోంది? పాక్ ఐఎస్ఐ పనేంటి? ఆర్మీ టెర్రరిజంతో కుట్రలేంటి? వలపుల వల టార్గెట్ ఎవరు? కాశ్మీర్ ఖలిస్తాన్ స్కెచ్ ఏంటి? ప్రతి దేశానికి నిఘా వ్యవస్థలుంటాయి. దేశం లోపల బయట సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. తమ దేశానికి వ్యతిరేకంగా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పట్టేస్తుంటాయి. మాతృభూమికి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా అన్ని వ్యవస్థలను అలర్ట్ చేస్తూ ఉంటాయి. చిన్న సమాచారమా పెద్ద సమాచారమా అన్న దాంతో పని లేకుండా తమ దృష్టికొచ్చే ప్రతి విషయాన్ని జల్లెడపట్టి శోధించి విశ్లేషిస్తూ ఉంటాయి. దేశం లోపల నుంచే కాదు బయట నుంచి వ్యతిరేక శక్తుల అలజడి కనిపించినా అప్రమత్తం చేస్తూ ఉంటాయి. భారతదేశానికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ, ఇజ్రాయెల్కు మొసాద్, ఇలా ఏ దేశానికి ఆ దేశానికి పటిష్టమైన నిఘా వ్యవస్థలుంటాయి. పాకిస్తాన్ కూడా ఓ గూఢచార సంస్థ ఉంది. దాని పేరు ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, సింపుల్ గా ఐఎస్ఐ. ఏ దేశ నిఘా విభాగాలైనా తమ దేశ భద్రత గురించే పనిచేస్తాయి. కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ తీరే వేరు. భారతదేశానికి అభద్రత కలిగించడమే దాని పని. పాకిస్తాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దేశ హోంశాఖతో సమన్వయం చేసుకుంటూ సొంత దేశం సెక్యూరిటీ గురించి ఆలోచన చేయదు. ఇండియాలో మారణ హోమాలకు స్కెచ్ చేస్తుంది. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ఉగ్రవాదులు ఆర్మీతో కలిసి భారత్లో దాడులకు, పేలులకు సీక్రెట్ గా పనిచేస్తాయి. అటు ఆర్మీ ఇటు ఉగ్రవాద సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇండియాలో రక్తపుటేర్లు పారిస్తోంది. ముంబై పేలుడ నుంచి నిన్నటి పెహల్గాం ఉగ్రవాద దాడుల దాకా అన్ని అటాక్స్ లోనూ ప్రత్యక్ష పరోక్ష పాత్ర ఐఎస్ఐదే. కేవలం పేలులకు ప్లాన్ చేయడమే కాదు, ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ ను దొంగచాటుగా తెలుసుకునేందుకు లెక్కలేనన్ని నక్కజిత్తులేస్తుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. సోషల్ మీడియా వేదికగా మన జవాన్లపై అందాలను ఎరవేస్తుంది. పాకిస్తాన్ బ్యూటీలను రంగంలోకి దించి మన సైనికులతో న్యూడ్ కాల్స్ బోల్తా కొట్టిస్తుంది. కాల్స్ ను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది. సరిహద్దుల్లో ఆర్మీ ఎక్కడెక్కడ మోహరించింది, పొజిషన్లో ఉన్న మిసైల్స్ ఏవి, ఆయుధాగారంలోని అస్త్రాలెన్ని అంటూ మొదట లాలనగా అడిగిస్తుంది. లేదంటే న్యూడ్ వీడియో రికార్డులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తుంది. కేవలం పాకిస్తాన్ వాసులతోనే కాదు, ప్రత్యర్థి దేశంతో లాలూచి పడే కొందరికి వలేస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ గుంట నక్కల వ్యవహారాలన్నీ ఇవే. గతంలోనూ ఇలాగే చేస్తుంది. నిన్న జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ను ఇలాగే ప్రయోగించింది. పెహల్గాంలో దాడికి స్పై చేయించింది. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలతో పాటు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారు. కానీ 1947 ఇండో పాక్ యుద్ధంలో ఘోర వైఫల్యం చెందాయని పక్కన పెట్టేశారు. మరింత పటిష్టమైన నిఘా వ్యవస్థ కోసం 1948లో ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐను ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే దీని బాధ్యత హోంశాఖ, రక్షణ శాఖ త్రివిధ దళాలతో సమన్వయం చేసుకుంటూ దేశ భద్రతకు సంబంధించిన కుట్రలను పసిగట్టడం, అనాలిసిస్ చేయడం. 1977లో జనరల్ జియా ఉల్ హక్ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కేవలం భారత్ వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా ఐఎస్ఐను మార్చేశాడు. జియా ఉల్ హక్ K2 ఫార్ములా అంటే కాశ్మీర్ అండ్ ఖలిస్తాన్ వ్యూహంలో భాగంగా ఐఎస్ఐను కుట్రలకు వేదికగా మలిచాడు. జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగం చేసే బాధ్యతను, ఉగ్రవాదులను పంజాబ్కు పంపే బాధ్యతను ఐఎస్ఐకి అప్పగించారు. కాశ్మీరీ ముస్లింలను ఉపయోగించుకుని భారతీయ ముస్లింలను గందరగోళపరచడం, భారతదేశంలో ఐఎస్ఐ నెట్వర్క్ను విస్తరించడం వంటి తిరుగుబాటుదారులను, తిరుగుబాటు గ్రూపులను పెంచి పోషించడం వంటి బాధ్యతలను ఐఎస్ఐకి అప్పగించారు. 1993 ముంబై పేలుల తరహాలోనే మరిన్ని నగరాల్లో దాడులకు రెక్కీ నిర్వహించడం వంటి లక్ష్యాలు నిర్దేశించారు. బంగ్లాదేశ్, నేపాల్లో ఐఎస్ఐకు కేంద్రాలున్నాయి. 1999 IC-814 ఫ్లైట్ హైజాక్ కోసం నేపాల్ రాజధాని ఖాట్మండు ఎయిర్పోర్ట్లో సకల వ్యవస్థలను మేనేజ్ చేసి ఉగ్రవాదులను విమానంలోకి పంపింది ఐఎస్ఐనే.
జమ్మూ కాశ్మీర్లో నిత్యం ఘర్షణ రాజేయడం ఐఎస్ఐ ముఖ్య పనుల్లో మరొకటి. అటు ఆర్మీనే కాదు, ఇటు ఉగ్రవాదుల్ని సమన్వయం చేస్తుంది. తనకు కేటాయించే బడ్జెట్లో సగానికి సగం కాశ్మీర్ పైనే వెచ్చిస్తుంది. ఇతర ఉగ్రవాద సంస్థలకు సైతం స్పైగా రహస్యాలు చేరవేసే ఐఎస్ఐ పాకిస్తాన్ సొంత టెర్రరిస్టు ఆర్గనైజేషన్లైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. స్వయంగా అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించాయి. నకిలీ ఇండియన్ కరెన్సీ ముద్రణలోనూ ఐఎస్ఐదే కీలక పాత్ర. ఇండియాను అస్థిరపరిచేందుకు ఖలిస్తాన్ వేర్పాటువాదులకు సహకరిస్తోంది కూడా పాకిస్తాన్ ఐఎస్ఐనే. దేశ విదేశాల్లోని ఖలిస్తాన్ గ్రూపులకు భారీ ఎత్తున నిధులిచ్చింది. 2008 ముంబై దాడుల్లో కసబ్ బృందాన్ని సమన్వయపరిచింది. విచారణలో డేవిడ్ హెడ్లీ కూడా ఒప్పుకున్నాడు. లష్కరే తోయిబా కమాండర్ జాకీ ఉర్ రెహమాన్ లఖ్వీకి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలింది. అంతకుముందు 2006 ముంబై రైలు బాంబు దాడులకు దగ్గరుండి స్కెచ్ వేసింది. లష్కరే తోయిబా సిమీలతో పేలుళ్ల స్ట్రాటజీని అమలు చేయించింది. ఐఎస్ఐను కేవలం నిఘా విభాగానికే పరిమితం చేయలేదు పాకిస్తాన్ పాలకులు. అన్ని వ్యవస్థల జుట్టు పట్టుకునే ఆయుధంగా ప్రయోగించారు. ఎందుకంటే ఐఎస్ఐలో కీలకంగా పనిచేసిన వారే భవిష్యత్తులో కీలక పదవులు పొందుతూ ఉంటారు. ఐఎస్ఐ చీఫ్గా ఉంటూ రాజకీయ, న్యాయ, ఎన్నికల వ్యవస్థల్లోనూ స్పై చేయిస్తుంటారు. ఎవరైతే చాటుమాటు వ్యవహారాలకు పాల్పడతారో వారిని కంట్రోల్లో పెట్టుకుంటారు. పాకిస్తాన్లో ఎప్పటికప్పుడు రాజకీయ అస్థిరత రాజేస్తూ ఉంటారు. ఐఎస్ఐ అధినేతలుగా ఉన్నవారే రాబోయే కాలంలో ఆర్మీ చీఫ్గా వ్యవహరించిన సందర్భాలున్నాయి. పాక్ సైనికాధికారిగా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ ఖయానీ కూడా ఐఎస్ఐ నుంచే వచ్చాడు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ కూడా ఒకప్పటి ఐఎస్ఐ అధినేతే. ఇతడు ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడే పుల్వామా దాడి జరిగింది. ఆర్మీ చీఫ్ అయిన తర్వాత పెహల్గామ్ అటాక్ జరిగింది. ప్రస్తుత ఐఎస్ఐ డైరెక్టర్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ అసీం మాలిక్ ఉగ్రవాద సంస్థలతో మరింతగా అంటకాగుతున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ మాలిక్ ఉగ్రవాదులతో కలిసి పెహల్గాంలో నరమేధం సాగించారు. సరిగ్గా దాడికి ముందు ఇండియన్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో రెక్కీ చేయించి పగడ్బందీగా దాడి చేయించారు. మన దేశంలో ఎందరో పాకిస్తానీ ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ ఉండడమే కాదు, జ్యోతి మల్హోత్రా వంటి దేశ ద్రోహులు ఉన్నారు. ఇలాంటి వారి సాయంతోనే భారత్ను రక్తసిక్తం చేస్తోంది ఐఎస్ఐ. అందమే ఆయుధంగా, సౌందర్యమే అస్త్రంగా, నిగనిగల వగలే వెపన్స్గా, వంకర చూపులే వలగా, వయ్యారి నడకలే ఎరగా పాకిస్తాన్ ఐఎస్ఐ అన్నిటికీ తెగిస్తోంది. ఉర్దూ, హిందీ భాషలో హస్కీ వాయిస్తో కొందరు సైనికులను మెల్లమెల్లగా ట్రాప్ చేయిస్తోంది. ఎవరైతే గూగుల్, యూట్యూబ్, పోర్న్ సైట్లో బ్రౌజింగ్ చేస్తున్నారో వారి మీద నిఘా వేసి వాట్సాప్లో హాయ్ చెప్తారు. రిప్లై ఇచ్చారంటే స్వర్గ సుఖాలు అందిస్తామంటారు. ఆ గ్లామర్ డ్రీంలోనే బంధించి సైనిక రహస్యాలు రాబడుతోంది ఐఎస్ఐ. ఆటం బాంబులకైనా ఎదురొడ్డి నిలుస్తామని తొడగొట్టే ఎందరో సైనికులు అందమైన బాంబుకు మాత్రం బ్లాస్ట్ అయిపోతున్నారు. విచక్షణ మరిచి బాధ్యత వదిలేసి దేశ సైనిక రహస్యాలను శత్రు దేశాలకు చేరవేస్తున్నారు. అలాంటి వారిలో ఒకడు ఇక్కడ కనిపిస్తున్న రంజిత్ అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశాడు రంజిత్. ఇతడి కదలికలు ఇంటర్నెట్లో పోర్నో సైట్ల సర్ఫింగ్లపై కన్నేసిన ఓ పాకిస్తానీ పాప ఇతన్ని ఈజీగా టార్గెట్ చేసింది. ఈ అందాల భామనే రంజిత్ ను ట్రాప్ చేసింది. ఈ మహిళ ఫేస్బుక్ లో ధామిని మెక్నాట్ గా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. రంజిత్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి హాయ్ చెప్పింది. చూడటానికి బాగుండడంతో వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు రంజిత్. చాటింగ్ మొదలుపెట్టాడు. తన పేరును కూడా ధామినిగా పరిచయం చేసుకుంది. యూకే మీడియా సంస్థ ప్రతినిధిగా చెప్పుకుంది. కొన్నాళ్ల పాటు కుశల ప్రశ్నలు వేస్తూ రకరకాల ఫోటోలు, వీడియోలు పంపుతూ ఫ్రెండ్షిప్ ను స్ట్రాంగ్ చేసుకుంది. తర్వాతే తన ఐఎస్ఐ మిషన్ ను స్టార్ట్ చేసింది. తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఆర్టికల్ రాస్తున్నానని, కొంత సమాచారం కావాలని రంజిత్ను అడిగింది ధామిని. ఏమాత్రం సంకోచించని రంజిత్ ఫైటర్ జెట్స్ ఎన్నున్నాయి, వాటి డిజైన్స్ ఏంటి, ఎక్కడెక్కడున్నాయో వివరించాడు. తాను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తోంది యూకే మీడియా పర్సన్తో కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐతోనని గ్రహించలేకపోయాడు రంజిత్. చివరకు భారత నిఘా వ్యవస్థ సమాచారంతో రంజిత్ జైలు పాలయ్యాడు. పుణే డిఆర్డీఓలో పనిచేసిన సైంటిస్ట్ ప్రదీప్ కురుల్కర్ కూడా ఇలాగే ఐఎస్ఐ బ్యూటీ వలకు చిక్కాడు. పాక్ నిఘా ఏజెంట్ ట్రాప్ లో పడిన ప్రదీప్ ఆమెకు అత్యంత రహస్య విషయాలు పంపినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. జారాదాస్ గుప్తా పేరుతో ప్రదీప్ కుమార్ తో పరిచయం పెంచుకుంది ఐఎస్ఐ లేడీ. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని యూకేలో పనిచేస్తున్నానని మాటలు కలిపింది. వరుసగా ఆయన ఫోన్కు బూత్ వీడియోలు పంపింది. వాట్సాప్లో వాయిస్, వీడియో కాల్స్, ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. ఈమె మాయలో పడిన డిఆర్డీఓ సైంటిస్ట్ డ్రోన్లు, క్షిపణులు, బ్రహ్మోస్, అగ్ని మిసైల్స్, లాంచర్లు, యూసీవీ, మిలిటరీ బ్రిగేడింగ్ సిస్టమ్ వంటి పలు రక్షణ రంగ ప్రాజెక్టుల వివరాలు చెప్పేశాడు. ప్రదీప్ను అరెస్టు చేశారు పోలీసులు.
పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ విసిరిన మరో బ్యూటీ నెట్కు జైపూర్లోని ఓ జవాన్ బెండయ్యాడు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసి జవాన్ శాంతిమాయ్ రాణాను అరెస్టు చేశారు పోలీసులు. పశ్చిమ బెంగాల్లోని బాగుండా జిల్లాలోని కంచన్పూర్కు చెందిన రాణాను ఇద్దరు పాకిస్తానీ అమ్మాయిలు పడేశారని విచారణలో తేలిందే. సోషల్ మీడియా ద్వారా రాణాను బోల్తా కొట్టించి అశ్లీల వీడియోలను ఎరవేసి సైనిక రహస్యాలను రాబట్టారని తేల్చారు. కేవలం బ్యూటీనే కాదు, డబ్బులు సైతం జవాన్కిచ్చారని వెల్లడైంది. కేవలం సోషల్ మీడియా ద్వారానే కాదు, నేరుగా కూడా అందగత్తెలతో ట్రాప్ చేయిస్తోంది ఐఎస్ఐ. సోషల్ మీడియాలో పరిచయం తర్వాత కూడా ఎవరైతే రహస్యాలు షేర్ చెయ్యరో నేరుగా కలిసేందుకు తెగిస్తారు. ఫస్ట్ మీటింగ్లోనే ఫ్లాట్ చేసే అమ్మాయిలు ఇక శృంగారానికి సై అన్నట్టుగా సిగ్నల్స్ ఇస్తారు. తన హ్యాండ్సమ్ లుక్, తెలివితేటలు చూసి అమ్మాయి పడిపోయిందన్న భ్రమల్లో ఊరేగితే అంతే, శృంగారం ఆఫర్కు ఓకే చెప్పి ఏ హోటల్ రూమ్లోనో బుక్ అయిపోతారు. అదంతా వీడియోలో రికార్డ్ అవుతోందని గ్రహించలేరు. చివరికి వారి బ్లాక్ మెయిల్ కు లొంగిపోయి దేశ రహస్యాలు చేరవేశారు. దేశ సరిహద్దు భద్రత, ఆంతరంగిక భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాక్లో నక్కిన ఉగ్రవాదులను మన జవాన్లు మట్టుబెట్టారు. కానీ మన దేశంలోనే డిజిటల్ ద్రోహులు లెక్కలేనంత మంది ఉన్నారు. మన పౌరులతోనే మన కళ్ళును పొడుస్తోంది ఐఎస్ఐ. ఎక్కడికక్కడ స్పై ఏజెంట్స్తో ఉగ్రదాడులకు రెక్కి నిర్వహిస్తోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మరొక 8 మంది దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఐఎస్ఐ విసిరే బిస్కెట్లకు బెండైపోయి దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మొన్న జరిగిన పెహల్గాం అటాక్ కొన్ని రోజుల ముందు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం చేశారు అన్న నివేదికలు అలజడి రేపుతున్నాయి. ఇంకెందరూ దేశద్రోహులు ఉన్నారో అన్న ఆలోచనే ఆందోళనకరంగా మారుతోంది. సరిహద్దుల్లో ప్రాణాలను పడంగా పెట్టి పాకిస్తాన్కు మన సైనికులు చుక్కలు చూపిస్తుంటే స్వదేశంలో ఉంటూ దేశద్రోహానికి పాల్పడేవారెక్కువయ్యారు. అందానికో ధనానికో ఫ్లాట్ అయి ఐఎస్ఐ ఉగ్రవాదానికి దేశాన్ని అప్పగిచ్చేస్తున్నారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై 9 మంది పాకిస్తానీ గూఢచారులను అరెస్టు చేశారు పోలీసులు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో మరింత మంది యూట్యూబర్లు, వ్లాగర్స్ కు పాకిస్తాన్ వేసిన గాలం, రాబట్టిన సమాచారంపై నిఘా వర్గాలు, దర్యాప్తు బృందాలు దృష్టి పెట్టాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి 3 నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లుగా దర్యాప్తులో తేలిందే. జ్యోతి పెహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్టుగా సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్, ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లుగా తెలిసిందే. జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఆయుధంగా మలుచుకున్నట్లుగా హర్యానా పోలీసులు గుర్తించారు. పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపినట్లుగా తేలిందే. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలో పుట్టిందే. 2018లో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్కి అందించింది. ఆమె మాటలు, వీడియోలు లక్షలాది ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పట్నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ యహపాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్లింది. వాడి మాయమాటల్లో పడి దేశ ద్రోహానికి ఒడిగట్టింది. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్కు పంపింది దేశద్రోహి. హిసార్ పోలీసులిచ్చిన సమాచారం ప్రకారం జ్యోతి 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ను సందర్శించింది. అక్కడ పాకిస్తాన్ పెద్దలతో పాటు ఎక్సాన్ ఉర్ రహీం అనే ఐఎస్ఐ ఏజెంట్తో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత ఆమె పాకిస్తాన్ వెళ్లినప్పుడు రహీం ద్వారా భద్రతా అధికారులతో సమావేశమైంది. అక్కడ షకీర్, రాణా, షాబాజ్ అనే వ్యక్తులతో సీక్రెట్ గా మాట్లాడినట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది. తర్వాత జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్లలో ఐఎస్ఐ ఏజెంట్స్తో టచ్లో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. కొన్ని డబ్బు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్లుగా గుర్తించారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమె ఫోన్ సంభాషణలు, ఎన్క్రిప్టెడ్ సందేశాలను పసిగట్టాయి. జ్యోతి వీడియోలలో సైనిక స్థావరాల దగ్గర రికార్డైన దృశ్యాలు ఉద్దేశపూర్వకమైనవేనని నిర్ధారించారు. ఈ స్పై నెట్వర్క్తో సంబంధమున్న మరో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి ఫోన్, ల్యాప్టాప్లలో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి. ఆ ఆధారాలతో ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. స్థానికంగా ఉండే స్లీపర్ సెల్స్ పాక్ గూఢచారులతో పరిచయం కాస్త ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయానికి వెళ్లే వరకు నడిచింది. పాకిస్తాన్ హైకమిషన్తో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైంది జ్యోతి మల్హోత్రా. అంతేకాదు ఆ దేశాన్ని సందర్శించేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ వీసా కోసం సాయం చేయాలంటూ ఓ వీడియోను సైతం పోస్ట్ చేసింది.
అక్కడ పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను కలిసిన తర్వాత కథ మరింత వేగంగా ముందుకెళ్లింది. గూఢచర్యం చేయడం, భారత సైన్యం కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ చేసినందుకు అతన్ని భారతదేశం బహిష్కరించింది. డానిష్తో పాటు అతని భార్యను కూడా మల్హోత్రా కలుసుకోవడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. వారి సూచనతో పాకిస్తాన్కు వెళ్లడం, అక్కడ ప్రముఖులతో పరిచయాల వరకు సాగింది. దీనిలో భాగంగా ఆమె మరియం నవాజ్ను కలిసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి కేక్ తీసుకెళ్లిన దృశ్యం కలకలం రేపింది. ఇతన్ని కూడా ఆమె గతంలో కలిసిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారిని గూఢచర్యం ఆరోపణలతో ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. రాంపూర్కు చెందిన వ్యాపారి షెహజాద్ పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలిందని తెలిపారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు షెహజాద్ పాకిస్తాన్కు వెళ్లినట్లుగా గుర్తించారు. పాకిస్తాన్కు బ్యూటీ ప్రొడక్ట్స్, క్లోత్స్, సుగంధ ద్రవ్యాలను రవాణా చేసేవాడు షెహజాద్. ఈ ముసుగులో గూఢచర్యం కూడా సాగించేవాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ భారత రక్షణ వ్యూహాలు తెలుసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కువగా డిఫెన్స్ కార్యాలయాల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న అధికారుల వివరాలు సేకరిస్తున్నారు. వారి నుంచి రక్షణ రహస్యాలు సేకరించేందుకు పక్కా వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ముందుగా తమను తాము ఓ అందమైన యువతిగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వారి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. ఆ నెంబర్లకు తీయగా ఫోన్ చేస్తున్నారు. అంతే, ఎప్పుడైతే తీయటి స్వరం వినిపించి కవ్విస్తుందో అలా ఆ స్వరానికి మెస్మరైజ్ అయిపోతున్నారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. దేశ సైనిక రహస్యాలు సరిహద్దులు దాటుతున్నాయి. జవాన్లు, రక్షణ రంగ నిపుణులపై హనీ ట్రాప్ విసిరిన ఐఎస్ఐ ఇప్పుడు యూట్యూబర్లకు గాలమేస్తోంది. వారికి రకరకాల తాయిలాలు ఎరవేస్తూ సీక్రెట్స్ రాబడుతోంది. పాకిస్తాన్ తీరే అంతా ఆయుధంతో కాదు, అందాన్ని అస్త్రంగా విసురుతోంది. మరికొందరికి ధనం ఆశ చూపుతోంది. దేశ భద్రతకు సంబంధించిన విషయాలను ఎవరికీ చేరవేయకూడదని తెలిసి కొందరు జవాన్లు లొంగిపోతున్నారు. జ్యోతి మల్హోత్రా వంటి యూట్యూబర్లు విలాసాలకు అలవాటు పడి ఐఎస్ఐ బిస్కెట్లకు క్యూ కడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ను దేశ సరిహద్దుల అవతలే కాదు, లోపల చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు చెబుతున్నాయి.